కష్టం పడకుండా ఎదగాలనుకునే వాళ్ళు చాలామందుంటారు. కానీ కష్టం భరిస్తేనే నిజమైన గెలుపు వస్తుంది. అయితే ఒక్కసారి నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకున్నావా? నిజంగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నావా, లేక సులభమైన దారినే వెతుకుతున్నావా? ప్రతిరోజు నువ్వు పడే చిన్న చిన్న కష్టాలు నీ భవిష్యత్తు కోసం వేసే పెద్ద అడుగులు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడున్న బాధలు రేపటి నీ విజయానికి కారణమవుతాయని నమ్ముతున్నావా? ఎందుకు చాలామంది మధ్యలోనే ఆగిపోతారు? కష్టం వచ్చినప్పుడు ఎందుకు వెనక్కి తిరుగుతారు? వాళ్లల్లో టాలెంట్ లేక కాదు, పట్టుదల లేక కదా. నువ్వు కూడా అదే రూట్లో వెళ్తున్నావా, లేక వేరేలా నిరూపించాలనుకుంటున్నావా? ఎప్పుడైనా నీకు నువ్వే చెప్పుకున్నావా, ఏమైతేనేం నేను ఆగను అని? జీవితం నీకు పరీక్ష పెడితే నువ్వు రాయడానికి సిద్ధంగా ఉన్నావా, లేక పారిపోవాలనుకుంటున్నావా? ఒక్క ఓటమి వచ్చినప్పుడు నువ్వు నేర్చుకుంటావా, లేక నిన్నే నువ్వు నిందిస్తావా? నీ కలలు నిజం కావాలని అనుకుంటున్నావా? అయితే వాటికోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? సౌకర్యం వదిలి కష్టాన్ని ఎంచుకునే ధైర్యం నీలో ఉందా? నువ్వు పడే ప్రతి చెమటబొట్టు నీ విజయానికి పెట్టుబడి అని ఎప్పుడైనా గుర్తించావా? లేక ఇప్పుడే కష్టమని వదిలేయాలనుకుంటున్నావా? రేపు నువ్వు గెలిచినప్పుడు నేను ప్రయత్నించాను అని గర్వంగా చెప్పాలనుకుంటున్నావా? లేక అప్పుడు ఇంకోసారి ట్రై చేసి ఉండాల్సింది అని బాధపడాలనుకుంటున్నావా? నీ లైఫ్ను మార్చేది ఎవరు? పరిస్థితులా, లేక నువ్వేనా? ఇంకెంతకాలం ఎదురుచూస్తావు సరైన సమయం కోసం? ఇప్పుడే స్టార్ట్ చేస్తే నీ కథ మారిపోదా? ఇప్పుడే కష్టపడితే రేపు నీ ఫ్యూచర్ వెలుగులు నింపుకోదా? ఒక్కసారి నీ హృదయాన్నడుగు. నువ్వు సాధించడానికి పుట్టావా, లేక సాకులు చెప్పడానికి పుట్టావా? మరి చెప్పు, ఇంకా వెనక్కి తగ్గుతావా, లేక ఇక్కడి నుంచే నీ గెలుపు ప్రారంభమవుతుందా? నీ సమాధానం నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది 100%.